మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో నేపాలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. జూబ్లీహిల్స్ రిటైర్డ్ IPS అధికారి వినయ్ ఇంట్లో ఓ నేపాలీ ముఠా చేసిన ఘాతుకాన్ని మరవక ముందే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మరో ముఠా రెచ్చిపోయింది. గల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది ఆ ముఠా. ఆ దంపతుల వద్ద 13 రోజుల క్రితం పని మనుషులుగా చేరింది ఓ నేపాలీ జంట. సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరుతో మరో ముగ్గురిని ఇంటికి పిలిపించుకున్నారు ఆ నేపాలీ దంపతులు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నట్లు నటించారు. తర్వాత సమయం చూసి మురళీధర్, విజయలక్ష్మి దంపతులు భోజనం చేస్తుండగా వెనక నుంచి దాడి చేశారు. దీంతో మీకు కావాల్సింది తీసుకెళ్ళండి, మమ్మల్ని చంపొద్దంటూ వేడుకున్నారు ఆ దంపతులు. దాంతో వారిని కట్టేసి 60 తులాల బంగారం, వెండి వస్తువులు, 30,000 నగదు దోచుకుంది ఆ ముఠా. ఇక బాధితులకు బలవంతంగా మత్తు మందిచ్చి గదిలో బంధించారు దొంగలు. అలాగే ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఓ ఆటోలో అక్కడి నుంచి పరారైంది నేపాలీ ముఠా. మంగళవారం మధ్యాహ్నం వరకు మత్తులోనే ఉన్న దంపతులు స్పృహలోకి వచ్చాక కేకలు వేశారు. కిటికీలోంచి కేకలు విన్న స్థానికులు వారిని రక్షించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి సిపి సుమతి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పని మనుషుల వివరాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేపాలీ ముఠాలు వరుసగా దోపిడీలకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. उसके बाद जहाँ जो हमें पता चला, जो ही मुरली मोहन साहब खाना खाने बैठे थे, खाना खा भी लिया था, कुर्सी में बैठे बैठे ही उनके हाथ पांव बांधने की कोशिश किया और फिर मैडम को बांधा, उनको दोनों को अंदर एक रूम में बंद कर दिया. शाम को 8:30 बजे करीब की ये बात है. अगले दिन सुबह तक कोई पता नहीं चला. दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया. बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे. और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे. मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी. మేము గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఉంటాం, కౌకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, ఆమె డాక్టరు, సార్ ప్రొఫెసరు. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ని పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత DCP గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం, అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. నేపాలీ ముఠాల అరాచకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్లో రిటైర్డ్ IPS భార్యను చంపి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తుల ఘటన మరొక ముందే తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మరో ముఠా రెచ్చిపోయింది. గల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు ఆ ముఠా. అంతేకాదు ఆ దంపతులను నానా హింసలు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు ఈ నేపాలీ ముఠా. రైట్, మా సీనియర్ కొలీగ్ సుజాత రెడ్డి జాయిన్ అవుతున్నారు. సుజాత, నేపాలీ ముఠాల అరాచకాలకు అంతేలేదా? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ నేపాలీ ముఠాలకు సంబంధించి వీళ్ళను నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఘటన అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్న పట్ల ప్రజలంతా కూడా నేపాల్ పని మనుషులు కానీ నేపాలీ ముఠాలను చూస్తేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. సో పోలీసులు ఏం చెప్తున్నారు? రామ్దాస్, ఇంట్లో నేపాలీ వాళ్ళు పని మనిషిగా పనిచేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్లో
మాజీ రిటైర్డ్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య మరొక ముందే జవహర్ నగర్లో మరో నేపాలీ గ్యాంగ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని కట్టిపడేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం వెండిని దోచుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో ఇద్దరు దంపతులు డాక్టర్గా విజయలక్ష్మి పనిచేస్తున్నారు, ప్రొఫెసర్గా మురళీమోహన్ వర్క్ చేస్తున్నారు. అయితే మంగళవారము ఇందులో పనిచేస్తున్నటువంటి నేపాలీకి చెందినటువంటి పని మనిషి మమత ఇక్కడ నాకు నేపాలీకి చెందినటువంటి మహిళ పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చి తను ఇంట్లో పనిచేస్తూ నా బర్త్డే ఉంది, నా కొలీగ్స్ని పిలుచుకుంటానని చెప్పేసి నలుగురిని ఇంట్లోకి పిలిపించింది. ఆ తర్వాత చాలా ప్లాన్ ప్రకారమే ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదుని దోచుకోవడానికి ప్లాన్ చేసి వాళ్ళిద్దరికి అంటే ప్రొఫెసర్ మురళీమోహన్ డాక్టర్ విజయలక్ష్మి ఇద్దరు ఉన్నటువంటి టైంలోనే మురళీమోహన్కి మత్తిచ్చారు, విజయలక్ష్మికి మత్తివ్వకుండా చేతులు కాళ్ళు కట్టిపడేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటి డోర్స్ అన్నిటికీ లాక్ చేశారు పూర్తిగా. ఇంట్లో ఉన్నటువంటి బంగారం కోసమే పక్కా ప్లాన్ వేసి నేపాలీ గ్యాంగ్ ఇక్కడికి చేరారని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రొఫెసర్ మురళీమోహన్ బామ్మర్ది మాట్లాడుతూ భీమ్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ పని వాళ్ళగా నియమించాము, గతం నుంచి నేపాలీ వాళ్ళే పనిచేస్తున్నారు ఇక్కడ, కానీ ఇలా ప్లాన్ చేస్తారని తెలియదు. మమత అనే మహిళ ఇక్కడ పనిచేస్తూ ఈ మొత్తం దోపిడీకి ప్లాన్ చేసింది, బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలిచింది. మమత మీద గతంలోనూ కేసు ఉంది మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో, తన గతంలో దొంగతనాలు చేసింది, ఇంట్లో నుంచి బంగారాన్ని తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో కేసుకు కూడా చాలా సారూప్యత కనిపిస్తోంది. అక్కడ కూడా సేమ్ ఇలాంటి తరహానే అక్కడ కల్పన ఎవరైతే ఉన్నారో ఆమెపై కూడా కేసు ఉంది. అంటే ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ జైలు నుంచి సాహు గ్యాంగ్ నడిపిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సేమ్ అదే తరహా ఘటన కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఆ క్రైమ్ చేసే ముందు కూడా ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఘటనకు ఆ ఘటనకు ఏమైనా పోలిక ఉందా, సాహు గ్యాంగ్ ఏమైనా దీని వెనకాల ఉందా, అలాగే వీళ్ళని సప్లై చేసే ఏజెన్సీస్ సంబంధించి పోలీసులు ఎట్లాంటి దృష్టి సారిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన జూబ్లీ హిల్స్ కి సంబంధించి మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసుకి సంబంధించి సాహు అనే గ్యాంగ్ ఢిల్లీ జైలు నుంచే ఆపరేషన్ చేస్తుందని చెప్పి పోలీసులు గుర్తించారంటే తన గ్యాంగ్ నేపాలీ గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్ ఎంతమంది ఇళ్లలో పనిచేస్తున్నది అన్న దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా పోలీసులు ఫోకస్ చేశారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి పని వాళ్ళని కావచ్చు, లేకపోతే ఎవరినైనా సరే పని మనుషులుగా నియమించుకునేటువంటి టైంలో పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అంటే వాళ్ళు ఎక్కడ చెందినటువంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కొంత వాళ్ళ డీటెయిల్స్ నేర చరిత్ర ఏమైనా ఉందా అనే దాని మీద కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి పోలీసులు ఎక్కడికెక్కడ అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల వాళ్ళైతే ఇక్కడే ఏడాది పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఊర్లకి వెళ్ళేటువంటి సమయాలు కూడా తక్కువగా ఉంటాయి. అదే మన తెలుగు వాళ్ళని ఇక్కడ పని వాళ్ళుగా పెట్టుకుంటే నెలకు ఒకసారి లీవులు తీసుకుంటారు అనే కారణాలు కూడా కొంతమంది యజమానులు చెప్తున్నారు. అందుకే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి ముఠాని ఇక్కడ పని వాళ్ళుగా పెట్టుకోవడానికే ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ఘటన జరిగిన తర్వాత సిపి సజ్జనర్ మాట్లాడుతూ నేపాలీకి చెందినటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని పని వాళ్ళుగా నియమించుకోకండి, వాళ్ళతో చాలా డేంజర్ గా ఉంటుంది వాళ్ళది అని కూడా కొంతమేరకు అతను చెప్పే సిపి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు సేమ్ యాస్టీజీగా ఇదే సిచ్యువేషన్స్ నెలకొడుతున్నాయి. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి నేపాలీకి సంబంధించినటువంటి గ్యాంగ్ డీటెయిల్స్ అంతా ఇప్పుడు పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళని ఎవరు నియమిస్తున్నారు అన్నటువంటి డేటాని మొత్తం సేకరిస్తున్నారు. కాబట్టి త్వరలోనే నేపాల్ గ్యాంగ్ కి సంబంధించినటువంటి మొత్తం లిస్ట్ ని ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి గతంలో ఎక్కడెక్కడ నేర చరిత్ర ఉంది, వాళ్ళు ఎవరి త్రూ నుంచి పని వాళ్ళుగా ఇక్కడ చేరి ఇదంతా దొంగతనాలకి పాల్పడుతున్నారు అనే దాని మీద కూడా కంప్లీట్ గా పోలీసులు అయితే ఫోకస్ చేశారు. ఇప్పుడు బిగ్ టీవీ నుంచి కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నది, చెప్పే ప్రయత్నం చేస్తున్నది ఒక్కటే, ఎవరు ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి పని వాళ్ళని నియమించుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నేర చరిత్ర ఏంటి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ అవన్నీ స్థానిక పోలీసులకు ఇవ్వడం వల్ల పోలీసులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఒకవేళ నేర చరిత్ర ఉంటే పోలీసులు అక్కడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎవరి ఇళ్లలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.
ఖచ్చితంగా వీటిని పాటించాలని పోలీసులు చెప్తున్నారు. బిగ్ టీవీ కూడా అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న ప్రయత్నంగా అయితే మాత్రము ఒక అవేర్నెస్ గా చెప్పాల్సినటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సుజాత, అసలు నేపాల్ పని మనుషులంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ కూడా తాజాగా ఈ ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తుంటే వెనక నుంచి దాడి చేశారు. సో దయచేసి మమ్మల్ని చంపకండి, మీకేం కావాలో తీసుకొని వెళ్ళండి అంటూ ఆ దంపతులు రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళని కట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదు దోచుకొని వెళ్ళారు ఈ దొంగలు. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్గా కనిపిస్తోంది. సాహు ముఠా పరైనా ఇది కూడా మరి పోలీసులు ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద నేపాలీ పని మనుషులంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సో బీ అలర్ట్. బిగ్ టీవీ కూడా చెప్తుంది, మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నేపాల్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా ఇతరత్ర వేరే ప్రాంతానికి చెందిన వేరే రాష్ట్రాలకు చెందిన పని మనుషులు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించండి.